బ్యాక్ టు న్యూస్. ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. జీబీఎస్ కారణంగా రోజు రోజుకు ప్రజల్లో భయం పెరుగుతోంది. అయితే జీబీఎస్ అనేది కొత్త వైరస్ కాదు, అంటు వ్యాధి అసలే కాదని చెబుతున్నారు డాక్టర్స్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే విశాఖ కేజీహెచ్లో జేబీఎస్ బారిన పడ్డ 5 బాధితులు చికిత్స తీసుకుంటుండగా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే జీబీఎస్ వైరస్తో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు. జీబీఎస్ ఈ మాట వింటేనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ముఖ్యంగా గులియన్ బారే సిండ్రోమ్ అన్నది ప్రధానంగా ఇప్పుడు అందరినీ కూడా ఒక టెన్షన్కి అయితే గురి చేస్తూ ఉంది. అయితే ఇది వైద్య పరిభాషలో ఎప్పుడో గుర్తించబడింది. 30 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ వైరస్ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది అయితే కాదు అని వైద్యులు ఇప్పుడే నిర్ధారించినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో మాత్రం అనేకమైన అపోహలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను విశాఖ కేజీహెచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక ఇప్పటికే 5 కేసులు అనేవి కేజీహెచ్లో నమోదై ఉన్నాయి. మరొక కేసు ఇతర వేరే హాస్పిటల్స్లో ఉంది. అయితే ఇప్పటికీ కూడా 5 కేసుల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ హ్యాపీగానే, అంటే వాళ్ళ వైద్యం అయితే మాత్రం వైద్యానికి చాలా చక్కగా వాళ్ళు స్పందిస్తున్నారు. వైద్యం అయితే మాత్రం ఇక్కడ అందుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నది వైద్యులు అయితే మాత్రం తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది చాలా కామన్గా వచ్చే డిసీజ్గా వైద్యులు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి అయితే మాత్రం కాదు. కేవలం ఇది కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా ఎవరైనా వ్యక్తుల్లోకి ప్రవేశిస్తే కనుక 1,00,000 మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అది కూడా నాడీ వ్యవస్థ మీద దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వస్తే కనుక వాళ్ళకి ఊపిరి తీసుకునే దానికి ఇబ్బందులు అయ్యి కొద్ది కాలం పాటు వాళ్ళు కొంత అనారోగ్యమైన సమస్యలకి గురవుతారు. కానీ చికిత్స పొందిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయనేది వైద్యులు అయితే మాత్రం ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 5 పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెరుగైన వైద్య చికిత్స అయితే అందుతుంది. కేజీహెచ్లో పూర్తి స్థాయి వైద్యం సౌకర్యాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని వైద్యులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. అయితే గుంటూరులో ఒక డెత్ కేసు నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వైరస్ మీద టెన్షన్ వాతావరణం అయితే మాత్రం నెలకొనుంది. కానీ అది వేరే కాంప్లికేషన్స్ వలన మరణం సంభవించి ఉండవచ్చు. కేవలం ఈ వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు మరణం దాకా వెళ్ళే అవకాశం అయితే మాత్రం ఉండదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. సిమ్టమ్స్ అనేవి వచ్చినప్పుడు కొద్దిపాటిగా జ్వరం రావడం, కళ్ళు ఎర్రబడటం, అలాగే కీళ్ల నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే కనుక తగిన చికిత్స అందుతుంది. దీని మీద ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు. ఇదేమి కొత్త రకమైన విషయం కాదు. వైద్య పరిభాషలో దీన్ని ఎప్పుడో గుర్తించాము. చాలా కామన్గా వచ్చే ఒక జలుబు లాంటి సిమ్టమ్స్ మాత్రమే దీనికి ఉంటాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు అనేది మాత్రం వైద్యులు ధృవీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏదైనా జలుబు లాంటి వ్యక్తులు ఎవరైనా మనకి ఎదురైనప్పుడు కొద్దిపాటిగా మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు మనకి రావు అనేది మాత్రం వైద్యులు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. జీబీఎస్ నుంచి ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అన్నది మాత్రం ప్రధానంగా అధికారులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు అన్నది తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.